ప్రభునామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనమంతా ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తూ ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక భాగం 3వ అధ్యాయంలో 13వ వచనంలో చివరి లైన్లో ఒక మంచి మాట ఉంది. క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారమగుదురు. ఈ లోకములో ప్రతి దానికి భయపడే సందర్భాలు ఉన్నాయి. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాం. అయితే పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యం గలవారమగుదురు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే బహు ధైర్యంతో ఈ లోకంలో జీవిస్తావు. భయము అన్నది చాలా దండనతో కూడిందని బైబిల్ చెప్తుంది. కనుక భయపడే వారందరికీ కూడా ఈ వాక్యము ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కనుక క్రీస్తు యేసులో విశ్వాసమందు ధైర్యంగా ఉండు. అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎక్కడ సొలిపోకుండా, నిరుత్సాహపడకుండా ప్రభు ఉన్నాడు నాకు అని ధైర్యం కలిగి జీవించు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.